ప్రధాని మోదీ కాన్వాయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు భారీ భద్రతా వాహనాలతో కనిపించే ప్రధాని కాన్వాయ్ ఇప్పుడు సగానికి సగం తగ్గిపోయింది. ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంపు లక్ష్యంగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. గతంలో పెద్ద ఎత్తున వాహనాలతో కనిపించే కాన్వాయ్ ఇప్పుడు కేవలం 2 వాహనాలతోనే కనిపిస్తోంది. ఢిల్లీలో 2 వాహనాలతోనే ప్రయాణించారు ప్రధాని. దాదాపు 50% మేర కాన్వాయ్ను తగ్గించాలని ప్రత్యేక భద్రతా బలగాలకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇక అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతోన్న వేళ ఇంధన వినియోగాన్ని తగ్గించే చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కూడా ప్రధాని సూచించారు. అయితే కొత్త వాహనాలు కొనొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అధికారిక కాన్వాయ్లలో వాహనాల సంఖ్య తగ్గించే ప్రక్రియ మొదలైంది. ఇక అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, బంగారం కొనుగోళ్లు తగ్గించాలని సూచించారు. ఇక విదేశాల్లో ఖర్చులు తగ్గించి దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని కోరారు. దేశ వనరులను కాపాడటం కూడా దేశభక్తి అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు భారీ కాన్వాయ్తో కనిపించే ప్రధాని మోదీ ఇప్పుడు 2 వాహనాలతోనే ప్రయాణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణకు ఇది సంకేతమా లేక దేశానికి కొత్త సందేశమా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.